కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ హరిప్రసాద్ను సర్వీసు నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లాకు చెందిన హరిప్రసాద్ 2012 బ్యాచ్కు చెందిన అధికారి. నంద్యాల జిల్లాలో ఎక్కువ కాలం పనిచేసిన ఈయనకు వివాదాస్పద పోలీసు అధికారిగా పేరుంది. గతంలో ఆలగడ్డ రూరల్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సమయంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ను పలుసార్లు డబ్బు కోసం వేధించడంతో అతడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ సెల్ఫీ వీడియోను మంత్రి లోకేష్కు పంపారు. దీనిని తీవ్రంగా పరిగణించిన డీజీపీ ఎస్ఐ హరిప్రసాద్ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో డీఐజీ ఆయన్ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తొలగించిన తర్వాత చిత్తూరు జిల్లాకు వెళ్లి కొంతకాలం పనిచేశారు. ఇటీవలే కర్నూలు జిల్లాకు వచ్చిన ఆయన కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్నేళ్ల కిందట నంద్యాల జిల్లాకు చెందిన ఓ యువతికి మాయమాటలు చెప్పి లోబరుచుకున్నారు. 3 ఏళ్ల పాటు సన్నిహితంగా ఉన్న ఆమెకు ఎస్ఐ వ్యవహారం తెలిసి దూరమై మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేసుకుంది. దీంతో ఎస్ఐ ఆమెను వేధిస్తూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. ఆమె వ్యక్తిగత ఫోటోలను, గతంలో అతనితో దిగిన ఫోటోలను ఆమెను పెళ్లి చేసుకుపోయే వ్యక్తికి పంపి వివాహాన్ని చెడగొట్టారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవమని తేలడంతో హరిప్రసాద్ను సర్వీసు నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ చర్యలు తీసుకున్నారు.